ఒక పరీక్ష అయిపోగానే చిన్నది ఒకటి సాధించగానే చాలా అలసిపోయినట్లు ఫీల్ అవుతుంటాం. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం, రెస్ట్ తీసుకుందాం అని ఆ బ్రేక్ నిరవధికంగా కొనసాగిస్తాం, కొన్నిసార్లు కొన్ని నెలల పాటు. ఇది రైటేనా? మీరు గమనించండి, సమస్తం ప్రకృతిలో చూసినా, గొప్ప గొప్ప వ్యక్తిలో చూసినా ఒకరోజు అయిపోతే ఇంకా అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వస్తాయి. మ్యాకియావెల్లి గొప్ప థింకర్ ఒక మాట అంటాడు, ద టైమ్ బిట్వీన్ వన్ వార్ అండ్ అనదర్ వార్ ఈజ్ నాట్ పీస్ టైమ్, ఇట్స్ అ టైమ్ టు ఫైట్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ వార్ అని. అంటే యుద్ధానికి మధ్య ఉన్న సమయం శాంతి సమయం కాదు, వచ్చే యుద్ధానికి మనం సన్నద్ధం అవటానికి అని. అంటే ఇక్కడ యుద్ధం అంటే యుద్ధం అని కాదు, జీవితంలో మనం చేసే పరుగు, మనం చేసే పోరాటం, మనం కోరాల్సింది, అందుకోవాల్సింది, సాధించాల్సింది, వీటన్నిటిని ఆలోచిస్తే ఇంకా చాలే, కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం, నెక్స్ట్ లక్ష్యం గురించి నెక్స్ట్ ఆలోచిద్దాం, లేదా ఇంకా చాలే బ్రేక్ తీసుకుందాం, తర్వాత చూసుకుందాం, ఇలా చేస్తే మనిషి కాంప్లసెంట్గా తయారవుతాడు. తను అనుకునే ఏమీ చేయలేడు. అనుకునే సాధించడం గొప్ప విషయం అని కాదు, సాధించినా సాధించకపోయినా ప్రయత్నం అనేది నిరంతరం కొనసాగాలి.